సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆత్మకూరేశ్ మండలం పెన్పాడు గ్రామంలో ఉన్నటువంటి గంగదేవమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ నది ఒడ్డున వెలిసినటువంటి గంగదేవమ్మకు ప్రత్యేక పూజలు చేసి పుష్కలంగా సమృద్ధిగా వర్షాలు పడాలి, మూసీ నది ఉప్పొంగాలి, మూసీ ఆయకట్టంతా కూడా పచ్చగా కలకల్లాడాలి, పాడి పంటలు వర్ధిల్లాలంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల్ని కలవరపెడుతూ ఉన్నాయి. వేసినటువంటి విత్తనాలను కూడా మొలకలను కూడా ఎండిపోతూ ఉంటే రైతులు మనవేదన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోత్కూరు మండలం ఆరగూడెం గ్రామంలో వర్షాలు పడాలంటూ కప్పలకు వరుణదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాగిలాలాగా వరుణదేవుడికి వండిపెట్టినటువంటి నైవేద్యాన్ని తిని మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు, పూజలు నిర్వహించారు. ప్రతి ఏడు కూడా వరుణదేవుడికి పూజలు చేసిన తర్వాతనే వర్షాలు పడతా ఉన్నాయి. ఈసారి కూడా సెంటిమెంట్గా వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఇప్పటికైనా సరే వరుణదేవుడు కరుణించి పుష్కలంగా వర్షాలు పడి తమ పాడి పంటలు వర్ధిల్లేలాగా, పాడి పంటలు సుఖశాంతులతో ఉండేలాగా దేవుడు కరుణించాలని కూడా మహిళలు ఈ సందర్భంగా ప్రార్థించారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే జైపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించి వాటి పోస్టర్లను ఆవిష్కరించారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఈ సందర్భంగా అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒడ్ర కాలనీ వికాస్ నగర్లలో పోలీసులు నిన్న అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన డాక్యుమెంట్స్ లేని 30 బైక్లతో పాటు మహారాష్ట్రకు చెందిన దేశీదారు మద్యం, అలాగే 10,000 రూపాయల గల మద్యాన్ని పట్టుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరామరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 55 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా రోగులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి లేని పక్షంలో వైద్యులు సిబ్బంది పైన చర్యలు తప్పవని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు వార్డులలో కలియ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, వైద్యులు రోగులకు చేస్తున్నటువంటి సేవలు, రోగులకు అందుతున్నటువంటి ఆహారంతో పాటు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వైద్యులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందని చెప్పేసి స్వయంగా రోగులతో కలెక్టర్ మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్లు సేవల్లోకి తీసుకురావాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని చెప్పేసి సూపరింటెండెంట్ రఘును కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులకు పేద రోగులు వస్తుంటారని చెప్పేసి వాళ్ళకు నిర్లక్ష్యం చేయకుండా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్ వైద్యులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే విద్యార్థులు చదువులో మంచిగా రాణించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని తమ గోల్ను రీచ్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి నాగర్ కర్నూల్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా విద్యార్థులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో తాడూరు కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ విజ్ఞాన బోధనతో పాటు పలు అంశాలపైన సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా విద్యార్థులు మంచిగా చదివి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె వాళ్ళకు అందుతున్నటువంటి సేవలు, వాళ్ళకు అందుతున్నటువంటి భోజనం, తర్వాత మెనూకు సంబంధించి వంటశాలలో వంటల గురించి అన్నీ కూడా ఆమె తనిఖీ చేశారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుందని చెప్పేసి విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మంచి ఆహారం కూడా విద్యార్థులకు అందించాలని చెప్పేసి కూడా ఆమె ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లి రైతు వేదిక వద్ద ఈరోజు రైతు భరోసా డబ్బులు పడినటువంటి వాళ్ళు కొంతమంది రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతు భరోసా డబ్బులు పడట్లేదని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు డబ్బులు
తూచా తప్పకుండా ప్రతి పంటకు పడేవని చెప్పేసి ఇప్పుడు పడకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టే రైతులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి రైతు భరోసా డబ్బులు గతంలో ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇచ్చినట్టుగా కొంతమంది మాత్రమే ఇచ్చి రైతు పండుగలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రైతు భరోసా డబ్బులు పడకపోతే తలకొండపల్లి మండల కేంద్రంలో రైతు భరోసా డబ్బులు పడని వారినందరినీ సమకూర్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేకానికి యుద్ధం చేస్తున్నారని, ప్రజలు ఈ యుద్ధానికి ప్రజలు కూడా సహకరించాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా చిత్రలేఖనంతో పాటు వ్యాసరచన పోటీలను విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ముఖ్యంగా యువత, విద్యార్థులు తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో పక్కదారి పట్టిన రేషన్ బియ్యాన్ని పోలీసులు అలాగే సివిల్ సప్లై అధికారులు పెద్ద ఎత్తున పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కిరాణా దుకాణాలపై సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఉన్న 3 దుకాణాలపై దాడులు నిర్వహించగా ఈ దుకాణాలలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ నిల్వలను గుర్తించారు. దాదాపు 300 బ్యాగులలో రేషన్ బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్నట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి వాజిద్ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఈ కిరాణా షాప్ నిర్వాహకులు మరో ఆకర్షణీయ బ్యాగులో ఈ రేషన్ బియ్యాన్ని ఉంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తమకు ప్రాథమికంగా సమాచారం అందిందని, ఈ సమాచారం మేరకే తాము దాడులు నిర్వహించి దాదాపు 300 బ్యాగులలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని డిఎస్ఓ తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఈరోజు ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఓ ప్రభుత్వ అధికారి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దసూరాబాద్ మండలం గొడిశాల గ్రామ కార్యదర్శి వంశీకృష్ణ 12,000 లంచం తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహించుకునేందుకు అనుమతులు కోరగా ఆ అనుమతులు ఇచ్చేందుకు గ్రామ కార్యదర్శి శివకృష్ణ 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో 12,000 రూపాయలు లంచంగా ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్న బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలోనే లంచం తీసుకుంటుండగా పోలీసులు శివకృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శివకృష్ణను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమస్యలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు జిల్లాకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సమీక్షలో బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రధానంగా ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీల కోసం కేటాయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం వారి సమస్యల పరిష్కారం కోసం
ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నుంచి మంజూరవుతున్నటువంటి కాంపోనెంట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించి వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయము ఉపాధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్లలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసులు నమోదవుతున్న సందర్భాల్లో పోలీసులు వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని, పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములకు సంబంధించిన ఆక్రమణ జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లభించలేదు, అధికారులు కూడా సక్రమంగా వ్యవహరించడం లేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముఖ్యమైన సమీక్షా సమావేశం జరుగుతుంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, ఎస్సీ ఎస్టీల విషయంలో ఇలా నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య హెచ్చరించడం జరిగింది. సిద్దిపేటలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్పై దాడి చేయడం సరైన విధానం కాదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి ఏకంగా ఇరాన్పై అమెరికానే యుద్ధం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం అనేది మంచి పద్ధతి కాదని, దీని ద్వారా మూడో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, సామ్రాజ్యవాద దృక్పథంతో వ్యవహరిస్తున్నటువంటి అమెరికా తన పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విధంగా అగ్రరాజ్యాలన్నీ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చెప్పడం జరిగింది. ఇక ఈరోజు సిద్దిపేటలో కళాకారులు జరిగినటువంటి ఒక హత్యలో అంజలి అనే ఒక కళాకారిని మృతి చెందిన నేపథ్యంలో ఆమెకు అంజలి ఘటిస్తూ వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు. ఆమెను స్మరించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావితంకు లోనై ప్రేమ వ్యవహారానికి లోనై కన్న తల్లినే హత్య చేసినటువంటి సంఘటనను తీవ్రస్థాయిలో వాళ్ళు ఖండించారు. ఈ చర్యపై పోలీసులు కఠినమైనగా వ్యవహరించి వాళ్ళని ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఈరోజు స్పోర్ట్స్కు సంబంధించిన స్కూల్లో విద్యార్థులను చేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించారు. ప్రధానంగా హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతిలో చేరే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 9 రకాల క్రీడలను ఈరోజు నిర్వహించారు. అందులో భాగంగా సుమారు 96 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు చూపిన ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ స్కూల్లో వాళ్లకు ప్రవేశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన అధికారి నర్సయ్య తెలపడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షేరిపల్లిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించారు. ముఖ్యంగా మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. గ్రామంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి, అవి ఎవరెవరికి వచ్చాయనే అంశాల మీద వారు పరిశీలన చేశారు. ప్రధానంగా వారి పరిశీలనలో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే గ్రామంలో అనర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, ఎవరైతే నిరుపేదలైన ఇండ్లు లేని వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు ఇండ్లు మంజూరు చేయలేదని, పూర్తి స్థాయిలో ఈ లిస్టుల అవకతవకలు జరిగాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల మీదుగా జరిగినట్లుగా అర్థమవుతున్నదని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, ఇది సరైంది కాదని తక్షణమే ఆ లబ్ధిదారులకు సంబంధించిన లిస్టును క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక రామాయంపేటలో జరిగినటువంటి ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన సంబరాలు పూర్తి స్థాయిలో వెలవెలబోయాయి. ఒక కార్యాలయంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంబరాలకు ఎవరూ కూడా రాకపోవడంతో అక్కడ కేవలం ఒకే ఒక మనిషి కూర్చుని ఆ సంబరాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉండడం కనిపించింది. ముఖ్యంగా ఖాళీ కుర్చీలకు సంబరాలు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది. అక్కడ ఒక 2 పోలీసులు, మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడికి ఎవరూ కూడా రాకపోవడంతో రైతు భరోసా పట్ల ప్రజల వ్యవహారం ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. ముఖ్యంగా రైతులంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంబరాలను వ్యతిరేకిస్తున్నారని చాలా స్పష్టంగా దీని ద్వారా అర్థమైంది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఈరోజు 140వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది డంప్ యార్డుకు వ్యతిరేకంగా. ముఖ్యంగా
140 రోజులుగా అక్కడ నల్లవెల్లి, ప్యారానగరు, గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తమ జీవన విధానం పూర్తిగా ధ్వంసం అయిపోతుందని, పర్యావరణం పూర్తిగా ధ్వంసం అవుతుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. తమ పచ్చటి పొలాలు కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి నల్లవెల్లి, ప్యారానగర్తో పాటు అక్కడి 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. రైతుల నిట్ట నిలువ ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో రైతాంగానికి ప్రత్యేకంగా ఒరిగింది ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. మనుగూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించినటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. 3 మంత్రులు ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక చుక్క కూడా నీళ్లు ఇవ్వలేదని, పినపాక మండలానికి సంబంధించి పినపాక నియోజకవర్గానికి నీళ్లు వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా నిర్మించినటువంటి రాజీవ్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నటువంటి అనుమానం ఉన్నందుకు ఆయన మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి పిండ ప్రదానం చేయబోతున్నామంటూ ప్రకటించారు. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో 1 ఎకరాకు కూడా సీతారామ ద్వారా ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, ఆర్భాటంగా ఎందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారంటూ ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా ఇస్తున్నదాని వెనుక మతలబు ఉందని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈసారి రైతు భరోసా ఇస్తున్నారని ఆరోపించారు. దాంతోపాటు ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేశారు. అట్లాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించబోతుందని, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమయ్యేలాగా ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి రేగా కాంతారావు ప్రకటించారు. సత్తుపల్లి పట్టణంలో అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా పుస్తకాలు అట్లాగే యూనిఫామ్స్ విక్రయిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ చేపట్టిన ఆందోళనలకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. నారాయణ స్కూల్స్ పేరుతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంస్థలో అనుమతులు లేకుండానే అక్రమంగా స్కూల్ యూనిఫామ్స్ లక్షల రూపాయలు విలువైనటువంటి పాఠ్యపుస్తకాలు ఆరోపిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. హనుమాన్ నగర్ సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఒక ఇంట్లో దాచి ఉంచినటువంటి లక్షల రూపాయలు విలువైనటువంటి పుస్తకాలను సత్తుపల్లి ఎంఈఓ సీజ్ చేశారు. సీజ్ చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమగ్రమైనటువంటి నివేదిక పంపుతున్నామని, అధికారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి ఎంఈఓ ప్రకటించారు. సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని, ఈ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎలా కొనసాగిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తోంది. అట్లాగే లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలను అట్లాగే ఏకరూప దుస్తులను యూనిఫామ్స్ను విక్రయిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధం అంటూ ఏఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. మొత్తంగా ఆ నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలంటూ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కూడా ఏఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. నారాయణ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ విక్రయించడాన్ని తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఈ పాఠ్యపుస్తకాలు అట్లాగే యూనిఫామ్స్ అమ్మడాన్ని తప్పుపట్టింది. తక్షణమే నారాయణ విద్యా సంస్థలు సీజ్ చేయాలంటూ పాల్వంచలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పాల్వంచ ఎంఈఓ రంగంలోకి దిగి నారాయణ విద్యా సంస్థలు విక్రయిస్తున్నటువంటి పుస్తకాల గొడవను సీజ్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ ఆసుపత్రి మరోసారి ఉద్రిక్తతకు వేదికైంది. గత కొద్ది రోజులుగా తమ జీతాల కోసం ఆందోళన చేపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ అట్లాగే పేషెంట్ కేర్ సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇవాళ కూడా ఆందోళన బాటపట్టారు. చాలా రోజులుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధర్నా చేయడంతో, పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేయడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కంపు కొడుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ కార్మికులతో పనులు చేయించేందుకు ఆసుపత్రి సంబంధించినటువంటి అధికారులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కార్మికులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలించినటువంటి అవుట్సోర్సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించగా వీరికి మధ్య కొద్దిసేపు తగులాట జరిగింది. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి ఆసుపత్రిని క్లీన్గా ఉంచేందుకు సహకరించాలంటూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్పారు. మా జీతాలు మాకు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ పనులు చేపట్టాలి, లేదంటే మాకే జీతాలు చెల్లిస్తే మేమే స్వచ్ఛందంగా పనులు చేస్తాము, అప్పటి వరకు ఎవరితో పనులు చేయించడానికి వీల్లేదంటూ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా జీతాలు రావట్లేదని, ఆకలితో పస్తులుంటున్నామని, ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని, మా ప్రైస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పనులు చేయించడం ఏంటని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని, ఇతరులను పనులకు రానిచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు చేస్తున్నటువంటి ఫలితంగానే ఇటువంటి సమస్య జటిలమైందని, తమకు జీతాలు చెల్లించి ఆదుకోవాలంటూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు జిల్లాలకు సంబంధించి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రేపు ఎల్లుండి కూడా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ అయిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ఈ 2 జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి ఉంచిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు భారీ ఎండలు నమోదయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా భారీ ఎండలు నమోదు కాగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా చల్లబడినటువంటి వాతావరణం కనిపించింది. ఆ తర్వాత మోస్తరు వర్షాలకైతే వరంగల్, హన్మకొండ జిల్లాలో కనిపించిన సందర్భం చూస్తూ ఉన్నాం.